హాయ్ అండి, వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు. ఇప్పుడు మనము సొరకాయ టమాటా దోశ చేసుకుందామండి. దానికి కావాల్సినవి ఒక గ్లాస్ బియ్యము, కొన్ని మెంతులు. నేను 3 గంటల సేపు నానపెట్టుకున్నానండి. ముందే నానపెట్టుకొని సొరకాయ ముక్కలండి. అదిగోండి, ఒక చిన్న సొరకాయ తీసుకొని దాని పీలంతా తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని, విత్తనాలు గిన లావు ఉన్నాయనుకోండి విత్తనాలు తీసేసేయండి. లేదు నేతగా ఉందనుకోండి, నేతగా ఉంటే పర్లేదు, అలాగే వేసేసుకోవచ్చు. తర్వాత ఒట్టిమిరపకాయలు ఒక 4 కొంచెం నానపెట్టుకున్నాను నేను. నానపెట్టుకోకపోయినా పర్లేదు, అలా అయినా వేసుకోవచ్చు. మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. చిన్న అల్లం ముక్క, చిన్నవి ఒక 2 టమాటాలు, రుచికి తగినంత సాల్ట్ వేసి దోశ పిండిలాగా ఇలా మొత్తం పేస్ట్ చేసేసేయాలండి. వాటర్ వేసుకొని కొంచెము మొత్తం పేస్ట్ చేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకున్నాం. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయండి సొరకాయ దోశలు. అలాగే ఒక పించ్ ఆఫ్ సోడా పొడి వేసుకోవాలి, బేకింగ్ సోడా అనమాట. కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన పెనం పెట్టి హీట్ ఎక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్క తీసుకొని కొంచెం నూనె వేసి పెనం అంతా బాగా రుద్దేస్తాం అనుకోండి, దోశలు బాగా లేస్తాయన్నమాట, అతుక్కోకుండా. ఇప్పుడు దోశ వేసేసి చూడండి, వీడియోలో చూపిస్తున్నాం కదా ఎంత పల్చగా వస్తున్నాయి దోశలు, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఆయిల్ వేసేసి దానిపైన దోశ వేసిన తర్వాత చాలా బాగున్నాయి. అప్పటికప్పుడు రెడీ చేసుకోవచ్చు మనము వీటిని. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం బ్రేక్ఫాస్ట్గా అయినా పర్లేదు, మార్నింగ్ టిఫిన్కి కూడా చాలా బాగుంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పైన తర్వాత పుదీనా కారం అండి, అది పుదీనాతో నేను కారపొడి చేశాను. అది వీడియో ఇంకొకసారి మీకు పెడతాను. పుదీనా కారపొడి వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని, హై ఫ్లేమ్ పెట్టకండి, మాడిపోతుంది. కొంచెం మీడియం పెట్టుకొని వేసుకుంటే దోశ చాలా బాగా వస్తుంది. వేసిన తర్వాత ఒకసారి మడత పెట్టేద్దామండి దోశని. అలా మడత పెట్టేసి 2 వైపులా ఇంకొకసారి ఇలా కాల్చుకుందాము. ఎందుకంటే లోపల ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా, కాబట్టి కొంచెం కాలుతాయి. ఇంకా క్రిస్పీగా దోశ రోస్ట్ అవుతుందండి. రోస్ట్ ఉంటే పిల్లలు చాలా ఇష్టపడతారు కాబట్టి రోస్ట్గా చేసుకుందాం. అయిపోయింది, రెడీ అయిందండి. ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిగతా దోశలన్నీ కూడా సేమ్ ప్రాసెస్తో మీరు అన్నీ వేసేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో మీరు చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. సూపర్ ఎమ్మీ టేస్టీ దోశ. అన్ని స్మాల్ రెసిపీస్ అండి, అన్ని ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీ రెసిపీస్ చేస్తున్నాను. మీరు మా ఛానల్ని ఆదరించాలి. అంతేనండి, సొరకాయ టమాటా దోశ రెడీ. మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చూసారా? చూడండి ఎంత మెత్తగా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. Thank you so much.